హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మేమైతే పాలకుర్తిలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఈరోజు ఏమేమి చూసానో అన్నీ మీకు చూపిస్తాను. సో లెట్స్ వాచ్ ఇట్. ఈరోజు మేమైతే చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో వీఆర్ ఎగ్జైటెడ్ అనమాట. భావజ్ఞ అందరికీ హాయ్ చెప్తుంది, మన ఫాలోవర్స్ అందరికీ హాయ్ అనమాట. వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. కానీ కొంతమంది బ్యాడ్ పర్సన్స్ ఉంటారు కదా, బ్యాడ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ దృష్టి మా మీద పడకుండా ఉండాలని మేమైతే చాలా కోరుకుంటున్నాం. God always with the right people. I know that, but maybe it takes some time, but definitely God will be always with us. I will believe in that. So let's get into the video that where we are actually going to. So we all know that పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఏమంటారు, ఆ టెంపుల్కి వెళ్తే కూడా అనుకున్నవి జరుగుతాయని చాలా నమ్మకం అనమాట. ఎందుకంటే వీ నో దట్ ఓల్డ్ టెంపుల్స్ ఆర్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో దెర్ షుడ్ బి ఎ హిస్టరీ టూ. సో అలాగే పాలకుర్తి టెంపుల్కి కూడా చాలా హిస్టరీ ఉందన్నమాట. మనం పాలకుర్తి టెంపుల్ వచ్చేసి జనగాం డిస్ట్రిక్ట్ లో ఉంది. పాలకుర్తి గ్రామానికి దగ్గరలో ఉందన్నమాట. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పైన ఇప్పుడు మీకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద ఉంటది. సో మేమైతే పైకైతే ఎక్కుతున్నాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ శైవ క్షేత్రం ఇది. మేమైతే ఓన్ వెహికల్ తీసుకొచ్చాం కాబట్టి ఘాట్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఈవెన్ లైక్ బస్సెస్ లో వచ్చినా కూడా మనకి వాకబుల్ రోడ్ కూడా, అంటే లైక్ స్టెప్స్ ఉంటాయి, ఇప్పుడు కనిపిస్తుంది కదా అటు సైడ్, అవి స్టెప్స్ అన్నమాట పైకి ఎక్కడానికి. సో అంటే 2 ways లో కూడా మనకు ఆప్షన్ ఉంది వెళ్ళడానికి. అండ్ వీఆర్ ఎక్సైటెడ్ టూ అనమాట, ఎలా ఉంటది ఏంటి అని. ఈ టెంపుల్లో ఏంటంటే సోమేశ్వర ఆలయం అలాగే లక్ష్మీ నరసింహాలయాలు ఉన్నాయి. శివకేశవులు ఇద్దరు పక్క పక్కనే ఉంటారనమాట. 2 పర్వత గుహల్లో సహజ సిద్ధంగా వెలిశారు. అలాగే ఈ 2 గుహలను కలుపుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణ మార్గం కూడా ఉంటది. మేము ఆ రూట్ నుంచి కూడా వెళ్ళడానికి ట్రై చేసినాం ఇన్ ద సెన్స్ నేను ఒక్కదాన్ని వెళ్ళలే అంతే, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని అవైలబుల్ గా ఉంటాయి. లైక్ ఇక్కడ పార్క్ చేసుకుంటాం కదా, ఇక్కడే డ్రింకింగ్ వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం పైకి. బట్ ఇక్కడ పైకి వచ్చాక కింద అంటే లైక్ గ్రీనరీ చూస్తాం, పిచ్చెక్కిపోతుంది. బికాజ్ ఇట్ వాజ్ సో 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 సూపర్ అనమాట. ఐ లైక్డ్ ఇట్. సో మనం ఇట్లా పైకి రాగానే ఫస్ట్ మనకైతే ఇక్కడ ఈ దేవాలయం కనిపిస్తుంది. సో ఇక్కడ మనమైతే ఇక్కడ పూజ చేసుకొని మనమైతే లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఘాట్ రోడ్ కి. స్టెప్స్ కి కూడా ఇటే వస్తాము మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత కూడా. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు ఏమంటారు, అరణ్యాల్లో పర్వతాల్లో ఋషులు తపస్సు చేసేవారు కదా. కొన్ని చోట్ల ఏంటంటే భగవంతుడు వాళ్ళ తపస్సుకు మెచ్చి అక్కడ స్వయంగా వెలిచిన చరిత్రలు ఎన్నో టెంపుల్స్ లో చూసాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎంతో మంది ఋషుల యొక్క తపస్సు మెచ్చి ఇక్కడ స్వయంగా సోమేశ్వర స్వామి వెలిచారన్నది చరిత్రలో ఉందన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే అంటే ఇట్ ఈస్ బిఫోర్ 1200 to 1300 years బ్యాక్ అన్నమాట ఇక్కడ వచ్చింది. సో మేమైతే కంప్లీట్ గా దర్శనం చేసుకొని మేమైతే వెనుక ఉంటది కదా కొండ లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేసినాం. బట్ నేనైతే వెళ్ళలేదు. నాకు డార్క్ ప్లేసెస్ అన్నా క్లోజ్డ్ ఏరియాస్ అన్నా నాకు చాలా అంటే చాలా భయం. లిటరల్ గా నాకు డార్క్ ప్లేసెస్ అన్నా ఇట్లాంటి కొండ అంటే ఇప్పుడు మొత్తం కొంచెం లోపడి పోగానే క్లోజ్డ్ ఉంటది కదా. సో అందుకే నేనైతే వెళ్ళలేదు. ఐ ట్రైడ్ బట్ నాకు అసలు అవ్వలేదు అనమాట. సో అందుకే నేను వెళ్ళలేదు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ వెళ్తున్న దారికి కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్వామివారి కరుణకి ఇంకో నిదర్శనం ఏంటంటే, ఒక వృద్ధురాలు ఏం చేసిందంటే నిత్యం స్వామికి ప్రదక్షిణ చేద్దాం అనుకొని కొండపైన ప్రదక్షిణ మార్గం లేదు కదా. సో అప్పుడు ఏం చేసేవారంటే ఆ వృద్ధురాలు మొత్తం కొండ చుట్టూ, ఇప్పుడు ఇక్కడ మధ్యలో వే ఉంది కదా, అప్పుడు ఏంటంటే అప్పుడు లేక మొత్తం చుట్టూ తిరిగి వచ్చేదన్నమాట. బాగా అంటే వృద్ధురాలు అంటే ఎక్కువ వయసు ఉంటది కదా. సో ఆ వయసు మీద పడుతున్న కొద్ది నడవడం కొంచెం కష్టం అవుతుంది కదా. సో అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆలయం వెనుక కొండ చీల్చి ప్రదక్షిణ మార్గం ఏర్పరిచి ఆ వృద్ధురాలి ప్రయాస తప్పించాడు. అప్పటి నుంచి స్వామిని ప్రదక్షిణ ఆ మార్గం నుంచే చేసేవాళ్ళు అనమాట. సో
ఈ మార్గం సన్నగా ఉంది, కొండ చీలి ఏర్పడినట్లే ఉంటుంది, కానీ ఎక్కడ కొండ పగలగొట్టి ఏర్పరిచిన మార్గంలో అస్సలు ఉండదన్నమాట. సో ఆ మార్గంలో వెళ్తే ఎంత లావైన వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఈజీగా వెళ్తారంట. బట్ నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే తేనెటీగలు ఆ ప్రాంతానికి రక్షక భటుల్లా ఉంటాయి అన్నమాట. అంటే లైక్ ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏమంటారు క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకపోయినా, లేదా ఏమంటారు అపరిశుభ్రంగా వెళ్ళేవారైనా ఉంటే, లేదా మొక్కి వాటిని చెల్లించని వాళ్ళు ఉంటే ఆ తేనెటీగలు వాళ్ళని కుడతాయంట. ఇదే నిదర్శనం అన్నమాట. ఇక్కడ అవే భటుల్లా కూడా ఉంటాయి అన్నమాట. సో మనకేంటంటే నేను ఇందాక స్టార్టింగ్ లో చూసినప్పుడు ఒక అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనకి స్టెప్స్ వే కూడా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద స్టెప్స్ వే. నేను ఆ గుహల్లో నుంచి అంటే ఆ కొండ వే నుంచి నాకు వెళ్ళడం భయం వేసి నేనైతే ఇటు ఆపోజిట్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాను పైకి. నాకు నిజంగా ఆయాసం కూడా ఉందన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కుతుంటే కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉండే. ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ ఏమో మనకి సోమేశ్వర స్వామి ఉంటారు, అలాగే ఇంకొక సైడ్ ఏంటంటే నరసింహస్వామి కూడా ఉంటారు. ఇద్దరిని దర్శించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే కొండపైకి వెళ్ళడానికి 365 మెట్లు ఎక్కి వెళ్ళవలసి వచ్చేదన్నమాట. ఇప్పుడు కొండపైకి వెళ్ళడానికి రోడ్డు కూడా వేశారు కాబట్టి పై వరకు వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు కదా, ఈ ఆలయంలో కొబ్బరికాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారన్న నమ్మకం కూడా ఉంది. స్వామి దర్శనం చేసుకుని తొట్టెలు కడతారని అంటే ప్రీవియస్ గా ఉందన్నమాట చెప్పేవారు. సో ఇక్కడ గో పూజ చేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు, కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపారాధన జరుగుతాయి అన్నమాట. పైకి నేను ఇంత కష్టపడి ఎక్కుతున్నాను కదా, లిటరల్ గా చెప్తున్నా అస్సలు ఎక్కబోయా. చాలా టైం పట్టింది నాకైతే. నేను ఎక్కే లోపే వాళ్ళు గుహలో నుంచి ఉన్న దారి ఉంటది కదా, అక్కడ నుంచి బయటకు వచ్చేసి నువ్వు రాలేకపోతున్నావు ఏంటి అంత భయపడ్డావు, మాతో వస్తే మేము తీసుకొచ్చే వాళ్ళం కదా, ఓం నమ శివాయ అంటే అసలు మాకు ఏం అనిపించలేదని చెప్తున్నారు అనమాట. సో అలా జరిగిపోయింది. చూడండి నాకైతే ఆపోజిట్ గా వచ్చేసింది తను. సో మేమైతే ఇలా పైకి వచ్చేసాం. ఇక్కడ పైకి ఇట్లా స్టెప్స్ అంటే ఆ గుహలో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఇది ఉంటది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఏంటంటే బాయి. ఇట్లా స్టెప్స్ ఎక్కువ వెళ్తుంటే అక్కడ దీపం పెడతారనమాట. ఏమంటారు దీపారాధన చేసేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, గండ దీపం పెట్టే ఏరియా అనమాట ఇది. సో ఫైనల్ పాయింట్ అనమాట ఇది పైన ఉన్నది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. మేము వచ్చిన రోజు ఏంటంటే ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి రష్ కూడా లేదు, అలాగే ఎక్కువ పీపుల్ కూడా లేరు కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా అనిపించలేదు. కానీ ఈ టెంపుల్ చెప్తున్నాను కదా, ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. because I felt very happy and felt very peaceful anamata, because the nature with we all know that nature with Lord Shiva will definitely make something miracle. Am I right? Yes, of course. చూడండి నేచర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే ఇక్కడ శివ టెంపుల్ కి వస్తే కూడా అంత పీస్ఫుల్ గా ఉంటది. సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే ఇక్కడ దీపం పెడతారనమాట, గండ దీపం పెట్టే ఏరియా మనకి ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్ ఉంటది. అండ్ పక్కన మనకి లెఫ్ట్ సైడ్ కనిపించింది కదా, అదైతే ఏంటంటే బాయ్ అన్నమాట. అదైతే క్లోజ్ చేసి ఉంది ప్రస్తుతానికి. సో ఫైనల్లీ మేమైతే ఇలా పాలకుర్తి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే సోమేశ్వర స్వామి దగ్గరికి లోపలికి వెళ్తాం కదా దర్శనానికి, వెళ్ళినప్పుడు మన చేతులతో మనం దేవుణ్ణి మొత్తం ఏమంటారు పూజ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అంటే మన చేతులతో శివయ్యని అంటే శివలింగాన్ని కడగడం మొత్తం పూజ మనతోనే చేయించుకోవచ్చు. దర్శనం టికెట్ తీసుకుంటే ఇట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. సో మనం తీసుకొని దర్శనానికి వెళ్ళి మొత్తం మనమే చేసేయచ్చు. సో సంతృప్తిగా ఉంటది, అలాగే ప్రశాంతంగా ఉంటది. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు, నువ్వే మాకంటే పెద్ద, నువ్వే భయపెడితే ఎలా అని. సో అలా అయితే మా దర్శనం అయితే జరిగింది. వీఆర్ సో ఎంజాయ్డ్. ఈ ప్లేస్ కి అయితే డెఫినెట్లీ రండి, ఎందుకంటే చాలా చరిత్రలో చారిత్రకమైన ప్రదేశం కూడా, చాలా బాగుంటది. ఎక్స్పీరియన్స్ చేయండి ఇలాంటి టెంపుల్స్ కి. ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ టెంపుల్స్ ని మర్చిపోయే స్టేజ్ లో ఉందన్నమాట ఈ జనరేషన్. సో అలాంటివి మర్చిపోకుండా ఇలాంటి ప్లేసెస్ ఓల్డ్ టెంపుల్ కి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ కూడా అవ్వండి.
ఇక్కడ అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చు అనమాట, ఎందుకంటే పైన బాగుంది లైక్ కొండలు ఇవన్నీ కూడా. సో మేము అలాగే దేవుణ్ణి దర్శించుకొని కాసేపు అలా కూర్చొని తర్వాత మేము కొన్ని ఫొటోస్ తీసుకొని అలాగే ఫైనల్గా మా జర్నీ అయితే ఎండప్ చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు ఓన్ వెహికల్లో రావచ్చు, లేదా బస్కి వచ్చిన త్రూ జనగాం నుంచి అయితే వచ్చేసేయచ్చు. సో మీరు కూడా రాండి, ఇలాంటి టెంపుల్స్ ని విజిట్ చేయండి, దాని గురించి తెలుసుకోండి. ఓల్డ్ టెంపుల్స్ యొక్క హిస్టరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, సో తెలుసుకోండి. నాకు ఒక తీట తమ్ముడు ఉన్నాడు, నాకు ఒక తీట తమ్ముడు ఉన్నాడు, ఒక తీట చెల్లుంది. వీళ్ళతో ఏగలేక మా బుర్ర పోతుంది అంతేగా. ఇక మా చెల్లి అలిగిందండి, ఇప్పుడు పోయి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఇక మా తమ్ముడు ఎక్కేదాకా ఆగడు, దిగేదాకా ఆగడు. చెప్పింది ఏంటో చెప్పింది చేయడు, ఆయన ఏదంటే అది. వాయిస్ కట్ చేయరు, నేను చెప్తాను. యాక్చువల్గా ట్రూత్ మాట్లాడుకుంటే మై యంగర్ సిస్టర్ ఈజ్ ఏ స్టాండప్ కామెడియన్ అనమాట. ఇట్లానే మాట్లాడిస్తుంది చిటికలో. సో అందుకే ఇంతసేపు మాట్లాడింది. అయినా స్టిల్ నేనైతే వాయిస్ తీసేసేయకుండా అలానే ఉంచేసాను. సో ఫైనల్గా మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం, బికాజ్ ద ఫైనల్ ట్రిప్ వాజ్ కంప్లీటెడ్ అనమాట. సో మా అక్క అయితే దిగలేకపోతుంది, అసలు ఏమైతుందో అర్థం కావట్లే, కాళ్ళు షివర్ అవుతున్నాయంట. ఏమైతుంది అక్క? కాళ్ళు షివర్ అవుతున్నాయి. ఎందుకు? ఆ లోపల నుంచి వచ్చేసరికి గబ్బిలాలని చూసి. గబ్బిలాలు కాదు ప్రీతి, నాకు క్లోజ్డ్ ఏరియా అంటే భయం కదా. మా బావజ్ఞ అయితే ఎక్కేదాకా ఆగదు, దిగేదాకా ఆగదు. మా అక్క కాళ్ళు షివర్ అవుతున్నాయి అంటే షివర్ అవ్వకుండానే దిగుతుంది. ఫైనల్లీ ట్రావెలింగ్ విత్ పాలకుర్తి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీరు వచ్చి ఈ ప్లేస్ విజిట్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డూ కామెంట్, అలాగే ఇంకెన్ని వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి. లవ్ యూ ఆల్, బాయ్.